నాకు గాని తిక్క రేగితే తొక్కి నార తీస్తాని మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నమస్తే సార్, అసలు ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నారు అవతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను హోమ్ మినిస్టర్ని కాదు, తెలుసు కదా, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్ తాలూకు అదృష్టం. అంటే ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు సరిగ్గా పనిచేయట్లేదు, అందుకే క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు అనే కదా మీ ఉద్దేశం? ఎందుకండి మాటి మాటికి అంతే మేడం గారిని అలా ఇరికించేస్తారు? నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అయ్యి బాబాయ్, ఇది చాలా పెద్ద వార్నింగ్. నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. ఏంటండి మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టినా వాళ్ళని తిడుతూనే ఉన్నారు కదా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికి? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు కదండి, ఆ పనిలో ఉన్నారు వాళ్ళందరూ. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎగేసుకెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టమంటారు, అంతే కదా? ఎందుకంటే నా లాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ. అంటే ఏం చేస్తారండి? ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట. ఏంటి చెప్తారు? ఆన్ కెమెరా చెప్తున్నా. చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను చెప్తాను. ప్రభుత్వం వచ్చేదాకా ఎందుకండి? అది ఏదో ఇప్పుడే తీసేయచ్చు కదా నారా. మీకు చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు ఇలాంటి డెవలప్ చెప్తూనే కానీ చెప్తారా? 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. స్ట్రింజెంటో ఇన్సూరెన్స్ ఏజెంటో తర్వాత సంగతి, కానీ ముందు తమరు అర్జెంటుగా హోంశాఖ తీసేసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి సార్.